మైగ్రేన్ లేదా పార్శ్వ నొప్పి అనేది ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. మన మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 100 మంది మైగ్రేన్ పేషెంట్ తీసుకుంటే మనము అందులో 70-80 మంది ఆడవాళ్ళే ఉంటారు, 30-40 మంది మగవాళ్ళు ఉంటారు. సో దీని ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి, ఈ మైగ్రేన్ అనేది మిగతా తలనొప్పులతో ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఎలా తేడా తెలుసుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. మైగ్రేన్ అనే తలనొప్పి అనేది యూజువల్గా సర్వసాధారణంగా మనకి తలలో కుడిపక్క కానీ ఎడమపక్క కానీ ఉంటుంది. ఏదైనా 70-80% మందిలో ఈ మైగ్రేన్ అనేది ఏదైనా ఒక పక్క ఇనీషియల్గా మొట్టమొదటిగా స్టార్ట్ అవుతుంది. అది కుడిపక్క అయి ఉండొచ్చు, ఎడమపక్క అయి ఉండొచ్చు. సో ఈ తలనొప్పి ఎంతసేపు ఉండొచ్చు, మైగ్రేన్ అనేది ఆ పార్శ్వ పని వచ్చిన తర్వాత ఎంతసేపు వరకు ఉండొచ్చు అనేది మనం చూసుకుంటే సర్వసాధారణంగా 4 గంటల నుంచి, అంటే ఒకసారి వచ్చిన తర్వాత అది 1 గంట ఉండొచ్చు, 10 నిమిషాలు ఉండొచ్చు, అర్ధగంట ఉండొచ్చు, 4 గంటలు ఉండొచ్చు. 4 గంటల నుంచి 72 అవర్స్ 72 గంటల వరకు ఈ మైగ్రేన్ అనేది ఉండొచ్చు అనమాట. సో అంటే అలాగే అంటే ఇది మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, కానీ ఈ తలనొప్పితో పాటు ఒకవేళ ఇదే పార్శ్వ నొప్పి లేదా మైగ్రేన్ అనేది 72 గంటల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్టాటస్ మైగ్రేనస్ అంటాం. అంటే కంటిన్యూస్, ఉదాహరణ మనకి మన ఫిట్స్ లేదా సీజర్స్ వస్తాయి అనుకుంటాం కదా,